నా పేరు బాలు. మా వైఫ్ పేరు శైలు. మేము ముసాపేట నుంచి వస్తున్నామండి. అబ్రహాం అయ్య గారు నేను ఆరాధన ఛానల్లో చూశాను. ఒక విశ్వాసం, ఒక కొత్త తరహాలో ఉంటాయి ఆయన వాక్యాలు. కృంగిపోయిన వారిని లేవనెత్తే విధంగా, అల్ప విశ్వాసులు మునిగిపోయిన వారిని విశ్వాసంలో తీసుకొచ్చే విధంగా, బలహీనుల్ని బలవంతులుగా మార్చే విధంగా ఉంటాయి వాక్యాలు. సో ఆ వాక్యాలు విని నేను ఇక్కడికి ఈ రోజు రావడం అయింది. చాలా ఆశతో వచ్చాము. సో వచ్చిన మాకు వారి వాక్యం ద్వారా చాలా బలపడ్డాము. ఏ అవసరత అయితే మేము వచ్చామో, ఏ సమస్యల ద్వారా మేము వచ్చామో ఆ సమస్య నుంచి విడిపించబడ్డానని నేను ఇక్కడే నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన దేవుడి ద్వారా ఆత్మ పరిపూర్ణులై నింపబడే ఆత్మతోనే ఆయన పలికిన మాటలు మా హృదయాన్ని చాలా కొత్తదనంలోకి తీసుకెళ్ళాయి. నాకేంటంటే ఇంతకుముందు ఏదైతే ఉన్నానో అదే విశ్వాసం అనుకున్నాను, కానీ అది విశ్వాసం కాదు. ఇది విశ్వాసం. ఇలా ఉంటుంది ఫెయిత్ అనేది. సో ఇది దేవుడు చెప్పింది. సో మూఢనమ్మకాలు, వ్యర్థమైన బోధనలు విని మీరు నాశనంలోకి నడవద్దు. ఇది దేవుడి మార్గము. ఈ విధంగా మీరు వెళ్తే బలపడతారు, బాగుపడతారు. సో ఆత్మలో ఈ విధంగా మన కష్టాలు తీరుతాయి, మనం అభివృద్ధి చెందే మార్గం ఇదని ఆయన మాటల ద్వారా నేను ఈరోజు అల్టిమేట్ గా తెలుసుకునేది ఏంటంటే విశ్వాసం అనేది రిఫ్రెష్ అయింది. నాకు ఫెయిత్ లో ఇంతకాలం ఉన్నాను, అదే ఫెయిత్ అనుకున్నాను, కానీ అది ఫెయిత్ కాదు, ఇది ఫెయిత్ అని ఒక రిఫ్రెష్నెస్ నాకు కలిగింది. ఆ లేఖనాల్లో కూడా ఒక కొత్త తరహా, ఎంతమంది అయితే బోధకులు ఉన్నారో వాళ్ళలో ఈ బోధకులు ఒక కొత్త తరహాగా, ఒక హై లెవెల్ స్టాండర్డ్స్ లో వారు చెప్తున్నారు. సో వారి వాక్యాలతో మేము చాలా బలపడ్డాము. దేవుడు వారిని మరింతగా దీవించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆత్మలని వారు ఇంకా బలపరచాలని యేసు నామములో కోరుచు ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.